హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్. ఈరోజు మీకు చికెన్ మసాలాతో గ్రేవీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికోసం శుభ్రంగా కడిగిన చికెన్ తీసుకొని అందులో సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ మరియు కొంచెం పెరుగు వేసి బాగా కలిపి ఓ పక్కన 1 అవర్ ఉంచాలి. చికెన్ ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరుంటారండి? కానీ మనం చికెన్ తినేటప్పుడు ఫ్రైడ్ చికెన్ కంటే ఉడకబెట్టిన చికెన్ అంటే కూర రూపంలో తినడమే ఆరోగ్యానికి మంచిది. చికెన్ అనే కాదు, కాయగూరలు ఏదైనా సరే మనకి ఫ్రైస్ అయితే మంచివి కాదు. ఓన్లీ కూరల రూపంలోనైతే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టి దాంట్లో దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గలు, లవంగాలు, కొంచెం జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన దాన్ని మిక్సీ పట్టి ఒక ప్లేట్లో తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి వేసి బాగా కలపాలి. దాని తర్వాత ఒక టమాటో మీడియం సైజ్ అది కట్ చేసుకుని అది కూడా వేసి బాగా కలపాలి. 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వాలి. చికెన్లో ఉండే ప్రోటీన్లు శరీరానికి తగిన శక్తిని ఇస్తాయి. ఇప్పుడు మనం వేపిన ఉల్లిపాయల వాటిని కొంతసేపు చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుని ఓ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు వేసి తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని వేసి బాగా ఫ్రై చేయాలి. చికెన్లో ఉండే కాల్షియం మరియు ఫాస్ఫరస్ వంటివి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమాటో మరియు పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత మిక్సీ పట్టిన మసాలా పౌడర్ వేసి కలపాలి. అలాగే కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాలి. చివరిగా కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.